పోలింగ్ అనే ప్రధాన ఘట్టం ముగిశాక అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో బెట్టింగ్ మాఫియా హల్చల్ చేస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్లు సహా రాజకీయ పార్టీ నాయకులు వారి అనుచరులు బెట్టింగులు కాస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎంత పందెం అంటూ కోట్లాది రూపాయలు పంద్యాలు కాసేవాళ్లు తయారయ్యారు. పొలిటికల్ బెట్టింగుల మాయాజాలం ఏ స్థాయికి చేరిందో ఈ కథనంలో చూద్దాం. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత అనంతపురం జిల్లాలో బెట్టింగ్ రాయిళ్లు తెరపైకొచ్చారు. కాయ్ రాజా కాయ్ అంటూ కోట్ల రూపాయలను పందాలు కాయిస్తున్నారు. జిల్లాలోని అనంతపురం అర్బన్, తాడిపత్రి, పెనుగొండ, కదిరి, రాప్తాడు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిల గెలుపోటములపై ఎక్కువ మంది పందాలు కాస్తున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దారెడ్డి, ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిల విజయావకాశాలపై కూడా భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉషా శ్రీచరణ్, పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిల మధ్య త్రిముఖ పోటీ సాగుతోంది. అలాగే పెనుగొండలో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధార్థరెడ్డిల మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. వీరిలో ఎవరు గెలుస్తారన్న అంశంపై పలువురు పందాలకు దిగుతున్నారు. అభ్యర్థుల గెలుపోటములే కాకుండా మెజారిటీలపై కూడా పందాలు కాస్తున్నారు. ఫలానా నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ని వేల మెజారిటీ వస్తుందని కొందరు, ఫలానా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వేల మెజారిటీతో గెలుస్తుందని ఇంకొందరు పందాలు కాస్తున్నారు. అడ్వాన్స్గా ఇప్పటికే లక్షలాది రూపాయల చేతులు మారాయట. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పొలిటికల్ బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. పోలింగ్కి కౌంటింగ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం బెట్టింగ్ రాయిళ్లకు మంచి అవకాశంగా మారింది. కౌంటింగ్ రోజున ఓడిపోయే అభ్యర్థులే కాదు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా బావురు మనకు తప్పదు.